ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్పై టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 38.4 ఓవర్లలోనే ఛేదించింది. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను ఈ దశలో ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్యతను వన్ డౌన్ బ్యాటర్ శుభమన్ గిల్ 4వ స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్లు భుజాన వేసుకున్నారు. చాలా కాలం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ టీ20 తరహాలో చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ కేవలం 30 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్ ఆరంభంలో క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. కుదురుకున్నాక తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. ఇక శ్రేయస్ అయ్యర్ గిల్ జోడీ 3వ వికెట్ కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 59 పరుగులు చేసి శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాక అక్షర్ పటేల్ తో కలిసి శుభమన్ గిల్ మరో భారీ పార్ట్నర్షిప్ అందుకున్నాడు. చివరికి మొత్తానికి 6 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయం సాధించింది. అయితే ఆరంభంలో 5 ఓవర్లకి 19 పరుగులు చేసిన టీమిండియా 2 వికెట్లు కోల్పోయి స్కోర్ బోర్డు నత్తనడకన సాగుతున్న క్రమంలో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాగానే పరుగులు పెట్టించాడు. శుభమన్ గిల్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్షిప్ మ్యాచ్ కి హైలైట్ అనే చెప్పాలి. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్ లో గెలవడంతో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. చాలా కాలం తర్వాత మేము వన్డే మ్యాచ్ ఆడాం. ఇంగ్లాండ్ బ్యాటర్లు పవర్ ప్లే లో చాలా చక్కగా ఆడారు. అయితే మేము ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతం అని రోహిత్ శర్మ తెలిపాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఆరంభంలోనే వికెట్లు కోల్పోయాం గానీ మిడిల్ ఓవర్లలో శుభమన్ గిల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ చక్కగా ఆడారని కితాబిచ్చాడు. ఓవరాల్ గా ఓ జట్టుగా తాము బాగా ఆడామని చెప్పాడు. సాధ్యమైనంత వరకు ఇలాగే మిగతా మ్యాచ్లు ఆడతామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.